మా విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం ఆరిలోవా. నా పేరు కె చిన్నారావు. మీరు వైజాగ్ నుంచి వచ్చారంటున్నారు కాబట్టి వైజాగ్ నుంచి వచ్చాం. మొన్న ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు, మీకు ఎలా అనిపించింది అంటే అసలు మీకు రావటం? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం అంటే ఆ భూములు రాజుగారి భూములు అయ్యి, గజపతి రాజుగారి భూములు అయ్యి, భూములు ఇచ్చిన ఆ నాన్నగారు ఏదో చేశారు. నాన్నగారు చెంగిచం చేసిన నాన్నగారు ఏం చేయలేదండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే చేశారు. చంద్రబాబు నాయుడు చేసింది డెవలప్ చేశారు. 50% అప్పటికి అయిపోయింది. సరే ఓడిపోయాడు. జగన్ గారు వచ్చారు, ఏదో ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇచ్చారు. జగన్ గారు చేయలేకపోయాడు, ఓడిపోయాడు. చేసిన అన్యాయాలు, చేసే అప్పులు, కొండలు పిండిలు చేసి అన్ని చేసి గేవలు అన్ని దోసుకొని ఆ రుషికొండ ఏం పాడు చేసి రుషికొండ 600 కోట్లు నాశనం చేసేసి ఈ అన్నిటి వల్ల నష్టపోయింది. ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆయనకి 11 సీట్లే కట్టి పెట్టారు. అంటే ఆయన చెబుతున్నాడుగా అసలు నేనే కట్టాను, నేను కట్టింది చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు. ఏంటి ఆయన కట్టాడంటే ఆయన డబ్బు ఏంటి? ఆయన ఇంట్లో డబ్బులా? ఆయన కట్టింది ఆయన ఇంట్లో డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బులే కదా కట్టాడు. మనల్ని కదా అప్పులు చేశాడు, అన్ని చేశాడు. కరెంటు బిల్లు పెంచాడు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఇంటి పనులు పెంచాడు. ఇంకేటో ఉంది, పెట్రోల్ ఎన్నోసార్లు పెంచాడు. ఏదైనా ఒకసారి పెట్రోల్ పోయి దించాడా? మందు చీప్ మందు అమ్మి జనాలు చంపినాడు. ఇంకా అంతకంటే ఇంకా ఆయన ఏంటి చేశాడు? అంటే ఆయన వస్తున్నప్పుడు జనాలందరూ ఏంటి ఆయన వస్తాడు మరి 11 అయితే ఇప్పుడు 0 వస్తుంది, 1 వస్తుంది. అన్ని తీసిస్తే అంటే ఆయన మళ్ళీ మేలు జాయిన్ చేసాడు. ఏం మేలు చేసాడండి? రామ్మోహన్ నాయుడు అంటే అది అది కుర్రోడు కేంద్ర మినిస్టర్ అయ్యాడు. పౌరణ శాఖ అయ్యి అది దించాడు. ఎన్ని రోజులు? 18 నెలలు ఫ్లైట్ దించాడు దాంట్లో ఎయిర్పోర్ట్లో, భోగాపురం ఎయిర్పోర్ట్లో. మరి అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇండియా చేయలేకపోయాడు. ఎన్నోసార్లు వచ్చాడు. కొబ్బరికాయలు కొట్టిన దానికి ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొడతారండి? భూమి పూజ ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి భూమి పూజ చేస్తారు, 2 సార్లు భూమి పూజ చేయరు. దేనికైనా చెంగిచోప చేయాలంటే ఒకసారి పంతులు తీసుకొచ్చి ఆ ఆవుని తీసుకొచ్చి ఇంట్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తారు. అన్ని సార్లు తీసుకొచ్చి ఇంట్లో దిగరు. అన్ని దాంట్లో ఒకసారి వేస్తారు ఇంటికి. దాంట్లో రోజుకి కట్టుకోవాలంటే ఏదో పండగ వచ్చినా పప్పం వచ్చినా కట్టుకుంటారు. గతంలో రైతులు ఏదో అన్యాయం అయిపోతారని తిరిగాడు కదా, మరి ఇప్పుడు ఎందుకని? రైతులు అన్యాయం అయిపోతామని ఒక రైతుకి ఎప్పుడైనా చేసాడా? మాపు చేసాడా? 13,000 వేసాం. మళ్ళీ ఇప్పుడు పండగకి వేసారు. బస్ ఫీ, తల్లికి వందనం ప్రతి పిల్లడికి వేసాం. వాళ్ళేదో ఒక పిల్లడికి వేసాడు కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం. కానీ ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు. ఏం చేయట్లేదు. ఈ చేయకంటే ఎలాగండి? ఇవన్నీ అభివృద్ధి ఏంటని ఇన్ని కంపెనీలు వచ్చాయి. గూగుల్ కంపెనీ వచ్చింది, ఆయన తెచ్చాడు. మరి ఆయన మరి ఆయన ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు నేను పని చేశాను, మరి నేను ఎందుకు ఓడిపోవాలా? మరి ఓడిపోకూడదు కదా. ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చెందినోడు అన్ని పనులు చేసాను అంటాడు కదా, ఎందుకు ఓడిపోయాడు? మరి పెద్దలు ఓటు వేయాలి కదా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చి? చెప్పుకోలేకపోయాడు. ఏం చెప్పుకోలేకపోయాడు? ఏమి తిరగలేదు. ఇష్టం తిరిగేవాడు, అటు ఇటు పడతలు కట్టుకుని వెళ్ళేవాడు. రాజధాని పాడు చేసాడు, పోలవరం పాడు చేశాడు. 3 పంటల బండి భూములు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చిన భూమిని డెవలప్ చేయలేపాను. రాజధాని కట్టినప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకొచ్చి అన్ని ఆయనే కట్టాడు. ఎక్కడ అన్యాయం కట్టాడు? ఏం కట్టిండు? ఇది కట్టాను, ఇది ఎక్కడ ఒక స్కూల్ కట్టాను. అది ఇప్పుడేం స్కూల్ కట్టిన స్కూల్కి కనీసం బాత్రూమ్లో పరిశుభ్రం లేదు. పిల్లలు చూడండి బాత్రూమ్లు ఎలా ఉంటాయో. మరి ఆయన పరిపాలన బాగుందండి. స్వర్ణయుగం అంటే ఏం బాగుంది? ప్రతి గ్యాస్ ఫీ అప్పుడు ఏటి ఇచ్చాడండి ఆయన? కనీసం 9 సార్లు కరెంట్ బిల్ పెంచాడు. ఇప్పుడు ఒకసారి పెరిగిందా? ఇప్పుడు పెన్షన్ రెడీ అయ్యాడండి చంద్రబాబు నాయుడు. మోసగిస్తున్నాడు. ఎక్కడ మోసగించాడండి? 18 నెలలు అయితే ఇంక తగ్గుతుంది. ప్రతి ఇంటికి సోలార్, ప్రతి రైతుకి సోలార్ ఇస్తాడు. ప్రతి రైతుకి కరెంట్ వీళ్ళు లేకపోయిన రైతులకి సోలార్ ఇచ్చి పంటలు పండించుతాడు. బోర్లు వేయించి ప్రతి రైతుకి. యూరియా దొరకట్లేదంటే గిట్టుబాటు ధర కూడా ఏం లేదంటే రైతులకి ఏంటి? జొన్నలు జొన్నలు పండించుకుంటారు, మినుములు పండించుకుంటారు, పెసలు పండించుకుంటారు. ధాన్యంకి గిట్టుబాటు ధరలు ఇస్తాను. వెంటనే ఈ రోజు రైతు కాడ కొంటే తెల్లవారిసే డబ్బులు పడిపోతాయి బ్యాంకుల్లోనూ. ఇంకా అంతకంటే మిల్లర్లో దళారు వ్యాపారం లేదు, డైరెక్టర్. కానీ గవర్నమెంట్ చేస్తున్నాడు కదా దళాలతో కలిసి. ఏంటి? దళాలతో కలిసిపోయి డబ్బులు పట్టుకొచ్చి ఆలీలు పంచుకోనికి మందు తీసుకొచ్చి వెళ్ళి అలా అందరు. మరి మందు ఏమని మరి వాళ్ళకి అమ్మలేకపోయాడు. ఇంతమంది జైల్లోకి వెళ్ళిపోయి ఇంతమంది దగ్గర 100 మంది ఉంటారు. ఇంకా ఉన్నాయి వాళ్ళ కేసులు. మరి ఏమో తిరుపతి నోటికి ఏమండి మంచినే చేసిన నడ్డు చేయలేకుండా ఏమి కల్తీ నడ్డు అక్రమ కేసులు అంటగా. అక్రమ కేసులు ఏంటి? సరదా ఏంటి? పోలీసులు సరదా.
అక్రమైన కనీసం ఏ రోజైనా ఒక దర్శనం ఇప్పుడు ఎలాగో తెలిసి చూడండి తిరుపతిలో ఎటువంటి భోజనం పెడతారు. మనం వెళ్ళాం మేము అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళి వచ్చాం. ఎటువంటి భోజనం పెట్టారు ఎంత సౌకర్యంగా ఉంది. ఈ గవర్నమెంట్ చేస్తున్నాడు కల్తీ చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ కల్తీ చేస్తే మరి ఎన్ని ఉంటాయండి అంటాడు, ఎన్ని అంటాడు. మరి అల్రాడు 11 సీట్లు ఇప్పుడు కనీసం అంత బాగా చేసినోడు కానీ 50% ఎందుకు వెళ్ళాలి కదా. మరి ఏం కాలేదు 11 సీట్లు ఎందుకు వచ్చి. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన అప్పుల పాలన చేసేస్తున్నాడు చంద్రబాబు అప్పులు ఏంటి రోజు మందు ఏది కొడతాడు కదా ఈయన. ఎందుకంటే అటు ఇటు తిరుగుతాడు, మందు అమ్మాయిలతో కూడా తిరుగుతాడు. దానివల్ల అప్పుల పాలు అయిపోతాడు. ఆయన సంవత్సరాలు ఇప్పుడు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఆయన అటువంటి పెద్దవాడు ఈ రోజు ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఎంత అభివృద్ధి చెందడానికి ఎన్ని కంపెనీలు తెచ్చాడు. ఇప్పుడు తెచ్చినాడు 13 కంపెనీలు వచ్చాయి. విశాఖపట్నంకి ఎన్ని కంపెనీలు వచ్చాయి. విశాఖపట్నం ఎంత బాగు చేస్తున్నారు వీళ్ళు చూడండి ఒకసారి. రోడ్లు కానీ ఎక్కడైనా రోడ్డు పోయిందా, ఏ ఊరైన రోడ్డుకి ఇన్ని సీసీ రోడ్లు కానీ కొలాయిలు కానీ ప్రతి రోజు కొలాయి కానీ ఓ మున్సిపాలిటీ కానీ ఏది అన్ని అభివృద్ధి చెందుతుంటే ఇంకా చెప్తున్నారు. ఎవరండి చెప్పడానికి చెప్పి సరికాదు. పనులు చేసి చూపించాలి. ఉద్యోగులు ఎంతమందికి ఇచ్చాడు, కానిస్టేబుల్ టీచర్ జాబులు అన్ని తీసాడు కదా. ఇలా తీసాడు ఇంతకుముందు తీలేపోయాడు. ఎందుకు ఎవరికి ఉద్యోగం ఏ సంక్షేమ పథకాలు ఉంటే ఎందుకండి ఓడిపోతాడు. అన్ని చేతి ఎందుకు ఓడిపోతాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,32,000 కోట్లు సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వలేదు. ఆ పేపర్లు పట్టుకుని జనాలందరూ నాయకుల కోసం తిరుగుతున్నారంట. ఏంటి చెప్పడానికి పని చేయడానికి తేడా ఉంటదండి. చెప్పినంత పని అయిపోదు పని. ఈయన తండ్రి కొడుకులు ఎంత కష్టపడి తిరుగుతారు. ఆ లోకేష్ బాబును, ఈ చంద్రబాబు నాయుడు గారును, పవన్ కళ్యాణ్ గారును ఈ కూటమి ప్రభుత్వానికి చాలా కష్టపడి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎంతో అభివృద్ధి చేస్తాను. అంటే మరి విదేశాలు వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. ఈయనేమి ఎంజాయ్ చేస్తారండి. ఈయన అయితే తీసుకెళ్ళి డబ్బు దోచుకుంటాడు. వీళ్ళే దోచుకుంటున్నారండి. బాగుంది దోచుకుంటామండి. మేము తీసుకొస్తాను. రాష్ట్రం బాగుపడాలని కంపెనీలే తీసుకొస్తాను. మీరు దాయనానికి వెళ్ళట్లేదు. ఈయన దోచుకోవడానికి వెళ్తాను, మేము తీసుకురావడానికి వెళ్తాను. ఎన్ని కంపెనీలు తెచ్చాం. అభివృద్ధి చూడండి. 500 కోట్లు 600 కోట్లు వెళ్ళి రుసుకోండి పాడు చేయించి బోడిగుండు చేయించి కట్టేసి ఒక బాత్రూమ్ 6 లక్షల బాత్రూమ్ ఎక్కడైనా ఉందంటే వాళ్ళు ప్రపంచ దేశ నాయకులు వస్తానికి కట్టాడంటే ప్రపంచ నాయకులు ఏమి వాళ్ళతో కొద్దేటి మనతో కొద్దేటి అందరూ అందులోనే ఏరుతారు. ఆడోడు ప్రశ్నగా ఏరుతాడు ఏంటాడు. మనం అందరూ ఏరుతాం, ఆడు అందరూ ఏరుతాడు. అంటే వాళ్ళ కోసం కట్టాడు. ఏమి వాళ్ళ కోసం కడితే 6 లక్షలు కట్టాలి బేసును. 3 అందరు పన్ను 6 లక్షలు ఉండాలి బేసును. ఆడు దొడ్లోకి వెళ్ళి కనపడాలేడు, మిల్లర్లో చూడాలాడు దొడ్డు కడుక్కుంటాను నేను. అంటే ఇక్కడ మరి ఆయన చెప్తా ఉన్నాడు నేను చేసిన మంచి పనులు చేస్తే ఎందుకంటే ఓడిపోతాడు. మంచి పనులు చేయక ఓడిపోండు. ఆయన కట్టింది ఉపయోగపడేదానికి కట్టంట. దేనికి యోగా లాంటివి చేసి ఊరికే డబ్బులు పోగొట్టాడు. అవునండి రుసుకోండి. ఎందుకంటే సునామా గడ్డ వచ్చి ఊర్లోకి వచ్చినాడు, కొట్టినాడు, బోడిగుండు చేసినాడు. ఎందుకంటే నీ ఊర్లోకి వచ్చాను. జగన్ ఎవరు చేశారు? జగన్ చేశారు కదా. ఎవరు కట్టారు రుచికొండ ప్యాలెస్? మరి ఈ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత నాయకులు ఎవరు ప్రజల మధ్యలో లేరంటే ఆయన మాత్రం తిరుగుతా ఉన్నాడుగా. సంవత్సర కాలం నుంచి జనాల్లోనే ఉన్నాడుగా. ఎక్కడ తిరుగుతాడు? అందుకనే మరి మేకపోతను కొట్టేసి పాలాభిషేకం చేస్తారు. అంతే పాలు అందరు పాలు వేస్తారు. ఏంటి పశువు కొంకులు చేస్తారు. నేను రక్తంతో పాలాభిషేకం చేయించుకుంటాను. నేను వస్తే 88 సీట్లు వస్తే నేను రప్పరప్ప నరుకుతా అంటున్నాడుగా. మరి అవును రప్పరప్ప నరుకుతాడు. అందుకే అక్కడ నేను లేవు కదా. అక్కడ ఏం లేవు కదా రప్పరాపు నరకడానికి. గొర్రెలు కొనుక్కోవడమే రప్పరాపు నరకడానికి. మరి వస్తాడు అంటారా ఆయన? ఎందుకు రాడు? రాడా 175 ఇలా పడుకోమనండి చక్కగా. ఇలా కిచెన్ దాకా ఇలా కాల్ వేసి పడుకోమనండి. అంటే తిరగట్లేదు ఆయన తిరుగుతున్నాడు. అయితే తెల్లవారితో ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు. వేరే ఇప్పుడు కూడా ఏదో ఊర్లో ఉంటాడు. అంత మైసాబులు చెప్పుకొని అన్ని చెప్పుకొని చర్చిలకి వెళ్తూ ఉంటాడు. అన్ని పాత్రలకు చెప్తాడు, దీవిస్తాడు, బుర్రలు కొరుకుతాడు. ఇన్నాళ్ళు ముద్దులేటు మానండి ఏమండి అంటుకుంటుందనా? అంటే పేద ప్రజలందరూ పేదోళ్ళు ఎన్నాళ్ళు ముద్దు పెట్టుడు కదండి. ఎత్తుకుంటే ముద్దు పెట్టుడు అన్ని చేసేవాడు. ఇప్పుడేం ముద్దు పెట్టడు. ఏం పెట్టుకునేమో ఇప్పుడు ముద్దు పెట్టాలి కదా చిన్నపిల్లలని. ముద్దు పెట్టాలి కదా వాళ్ళకి. మరి అప్పుడు ముద్దులు పెట్టి కొరికిసాడు బుర్ర. ఎండులుండి ఒకళ్ళకి దీవించాడు తప్ప ముద్దేడిచాడు. ఇప్పుడు ముద్దేటట్లేదు. ఎందుకని మరి బుద్ధి అట్లేదు ఇప్పుడు. ఎందుకని అంటే ఏమైనా అంటుకుంటుందని. మరి అది కాదు ఆయన అంటున్నాడుగా పేద ప్రజలు నా వెనకాలే ఉన్నారని చెబుతున్నాడుగా. ఉన్నారు ఎందుకంటే ఎలసన అవుద్ది కదా. ఆ రోజు ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు జెండా పట్టుకొని జై జగన్ అన్నని. ఈ రోజు ప్రజలు వెనకాల తిరుగుతున్నాడుగా ఈ గవర్నమెంట్. ఏంటి ఈ గవర్నమెంట్ ఎలాగ చేయలేదండి. ఆ గవర్నమెంట్ బాగా చేద్దండి. ఎందుకంటే మందు ఏది బాగా అమ్ముతాడు, తీసుకొస్తాడు, ఆ మందు అమ్ముతాడు, ఈ రుచుకోండలే కొట్టేస్తాడు. ఏంటి గవర్నమెంట్ గంజాయి అమ్ముతుందంటగా. ఈ గవర్నమెంటే. అప్పుడు మరి ఏం పేరు ఆనందబాబు ఎవరు ఉన్నాడు కదా. మరి మేమే అమ్మించి డోర్ డెలివరీ చేయించి
తీసుకెళ్ళి అన్ని చేయించాడు ఈయన చంద్రబాబు నాయుడు. మరి ఏంటంటే గంజా అమ్ముకోవడమే ఈయనకి, ఎందుకంటే ఈయన రాజకీయమే గంజా రాజకీయం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గంజా రాజకీయమే. అయినా కాదు, ఆయన పరిపాలన ఊరి మీద ఎంతో పరిపాలన ఎంత బాగా చేస్తుంది ఆయన. అమ్మ చాలా బాగా చక్కగా చేస్తాడు. మరి మీకు ఎప్పుడైనా కనపడ్డాడు 10 నెలల పరిపాలన 12 నెలల్లో 18 నెలల్లో ఏం చేసాను అడుగుతాను అంతేనా? ఏం చేసావో చూసుకోమానండి. ఈయన 10 నెలలు జనంలో తిరిగి అంటే మీకు ఎక్కడికైనా కనపడ్డా? మాకు ఒకసారి కనిపించలేదు, ముఖం చూడటం ఎంత కనిపించట్లేదు. మరి మీ ఏరియాకి వచ్చి ధర్నాలు చేశాడు కండి, మెడికల్ కాలేజ్ ధర్నా చేశాడు. ఇక్కడికి వచ్చాడు తనుకో, ఇది మీ దగ్గర వచ్చాడు, ఉత్తరాంధ్రకు వచ్చాడు కదా. ఉత్తరాంధ్ర వాళ్ళు తునొచ్చాడు, తునొచ్చి జనాలు చూసి వచ్చేసాడు భయపడి. ఎందుకు? ఓ బాబు కొట్టి కొట్టేస్తారు వాళ్ళు అక్కడి నుంచి తిరగేస్తారు. ఆ జిబ్బులు అందరు జిబ్బులు తెలుసు కదా మీకు, జిబ్బు తెలుసా? జిబ్బు అన్నవరుసుకుని జిబ్బు ఉంటది, ఆ జిబ్బులు పట్టుకుని వచ్చాను రెట్టలు. అది దేనికోసం? ఇంకేంటి బాబు, ఇంత ముందు చేసావు, నువ్వు చేసిన చాలే, ఇంటికి వెళ్ళిపోయి ఇంకెంతకైనా మోసం చేస్తావు, మోసం చేయడంలో చేసావు కదా, ఇంకెందుకు పెదలు మోసం చేస్తావు? ఏం చేసాడండి వచ్చి? ఏడు చేసాడు చెప్పండి? ఒక రోడ్డు ఎక్కడ నేసాడా? ఒక కాలువ తవ్వాడా? కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాడా? కనీసం ఒక హాస్టల్కి ఎక్కడైనా ఏమైనా అభివృద్ధి చేశాడా? కనీసం గుడి అన్ని గుళ్ళు కొట్టడమా? రాముల వారి గుడి కొట్టడం, రామతీర్థాలు కళ్ళ తీసేయడము అయ్యేనా? అదేనా మంచి పని? అదేనా అభివృద్ధి అయింది? అభివృద్ధి అంటే ఏంటి? సంచం ఏదో రోడ్డు వేసావా? ఎక్కడ పిల్లలు చదివి అందుకే ఆయన కోసమే రోడ్లు వేస్తాను అండి. పాదయాత్ర చేస్తాను, నేను కాలు గుచ్చుకుంటుందని అన్ని రోడ్లు చక్కగా చేసాం, సీసీ రోడ్లు వేస్తాను. ఆయన వెళ్ళి ఏ పాదయాత్ర ఎలాగో ఆయన మ్యాపింగ్ ఉందో ఆ మ్యాపింగ్ని పెట్టి మేము రోడ్డు వేస్తాం. దాన్ని బట్టి అప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజల్లో గెలుస్తాడంట. మరి గెలమనే చెప్తానండి. ఎవరికైనా ఆయన ఆయుష్ ఉంది కదా, గెలుస్తాడు కదా, గెలుస్తాడని కదా రోడ్డు వేయడము. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ తిరిగి ప్రతి రోడ్డు కూడా ఆయన ఎందుకంటే జగన్ గారు తిరుగుతారు, రోడ్లు పరిశుభ్రంగా చెయ్యండి. పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకపోవడం ఏంటండి? వీళ్ళు చూడమానండి, ఆయన గెలిచిందే. ఆయన శాఖే పని చేయట్లేదండి, నిద్రపోతున్నాడు, విదేశాలు పారిపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడండి పవన్ కళ్యాణ్? ఏ ఊరిని ఇప్పుడు వెళ్ళాడు? సినిమా షూటింగ్ చేసుకుంటే అది కూడా మానేసాడు, రాజకీయంలోకి వచ్చి పేదల కోసం తిరుగుతాడు. లోకేష్, పవన్ కళ్యాణ్ బీజేపీకి టైఅప్ అయ్యి కూటమి ప్రభుత్వం బాగా కష్టపడుతుందండి. సీట్లు ఓటు కోసం టీడీపీ వాళ్ళు వెనక పడుతున్నాడు కదా. టీడీపీలో వెనక పాడటం ఏంటండి? ఆయన పాడటం ఏంటి? ఆయన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేశాడు, మూడు పార్టీలు ఒకటి అయినాయి, చక్కగా పరిపాలన చేస్తాను. ఇంకా అంతకంటే ఏంటి కావాలి? మరి 2029 ఎవరు గెలుస్తారంటావు? మేమే గెలుస్తాం. ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుంది, మా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది, తిరుగులేదు. అది